హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 65. ఫ్రెండ్స్, నిన్న భూమిని విరాట్ కాఫీ తీసుకురమ్మని పంపించాడు కదా. అసలు ఇంకా సునీత గారు గుడికి వెళ్ళారు కదా, ఏం జరిగిందో తెలుసుకుందాం. సుహా ఆవిడ ఆలోచనలను తట్టి లేపడమే ఆలస్యం అన్నట్టుగా వెనకాల ఆదిత్య గారు వస్తుంది రానిది కూడా పట్టించుకోకుండా సుహాస్ డ్రైవ్ చేస్తున్న కారులో సుహా పక్కన కూర్చుని గుడికి బయలుదేరుతారు. అత్త అత్రాన్ని చూసి తన బాధని అర్థం చేసుకుంటూ ఇక ఏం మాట్లాడకుండా ఇంకొక 1 అవర్లో తమ అత్త ఎప్పుడు వెళ్లే శివాలయం దగ్గర కారు ఆపి, అత్త వచ్చేసాం అన్న మాట పూర్తవ్వకుండానే మెరుపు వేగంతో కార్ డోర్ ఓపెన్ చేసుకుని గబగబా 25 ఏళ్ల పడుచు పిల్లల పరుగులు పెడుతూ స్వామివారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆగుతారు సునీత గారు. ఆవిడ స్పీడ్ని అందుకోలేని సుహాస్ ఆవిడ వెళ్ళిన 5 నిమిషాలకు ఆవిడ పక్కన ఎగుర్చుతూ కూర్చోవడంతో ఎప్పుడూ కనిపించే శిష్యులు సునీత గారిని పలకరించి, బాగున్నావా తల్లి, పెళ్ళి బాగా జరిగిందా అని నవ్వుతూ అడుగుతారు. ఆ మాటకి మళ్ళీ జరిగిందంతా కళ్ళ ముందు తిరగడంతో కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లతో మాట కూడా బయటకు రానట్టుగా మోగబోతుంది ఆవిడ గొంతు. సుహానే కల్పించుకుంటూ, ఆ స్వామి, పెళ్ళి చాలా బాగా జరిగిపోయింది. మా అత్తయ్య కలిసే స్వామివారిని కలవాలి, కొంచెం వీలవుతుందా అని చిన్నగా అడుగుతాడు. మీరు అంటూ అనుమానంగా చూస్తున్న వాళ్ళ అనుమానం తీరేలా, నేను ఈవిడకు మేనల్లుడిని, ఇంకా ఈవిడ కొడుకు గురించి తెలుసుకోవడానికి వచ్చాను, ప్లీజ్ స్వామి అంటూ బ్రతిమాలుతాడు. ఒక క్షణం బాబు, స్వామివారు ఈ టైంలో ధ్యానంలో ఉంటారు. మీరు అక్కడ కూర్చున్నారు అంటే నేను ఏ మాట అన్నది కనుక్కుని వచ్చి చెబుతాను అంటూ వాళ్ళని అక్కడ ఉన్న చిన్న గట్టు మీద కూర్చోమని చెప్పి వాళ్ళకి మంచినీళ్లు అందించమని తోటి శిష్యులకు పురమాయించి ఆయన స్వామివారి దగ్గరకు వెళ్తారు. ఈ లోపల సుహా కూర్చున్న చోటు నుంచి ఆశ్రమం 4 దిక్కులా గమనిస్తుంటే సునీత గారు ఒక ప్రాణం లేని బొమ్మని అవుతారు. కాసేపు కూడా వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చిన శిష్యుడు, తల్లి, ఇంత ఎండ సమయంలో స్వామివారు మాట్లాడడానికి కుదరదు తల్లి. ఆఖరికి మీ బాధ చూడలేక ప్రయత్నించాను, కానీ ఆయన నుండి నాకు ఎటువంటి సమాధానం దొరకలేదు. మీరు కాస్తంత వేచి ఉన్నారంటే 4 గంటల సమయంలో స్వామి ధ్యానం నుంచి బయటకు వస్తారు. అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి. మరలా వస్తారా అని చిన్నబుచ్చుకున్నట్టుగా చెబుతున్న శిష్యుని మాటకి లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపి, ఇక్కడే ఉంటాం అని చెప్పగానే చెప్పేస్తుంది ఆవిడ. అత్తయ్య, 4 అంటే ఆల్మోస్ట్ మనం ఇంకొక 4 అవర్స్ వెయిట్ చేయాలి అత్తయ్య. ఈ లోపల ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దాం అని సుహా నచ్చ చెప్పాలనుకున్న ఆవిడ నుంచి చిన్న మాటని కూడా రప్పించలేకపోతాడు. దాంతో తన అత్తయ్యను ఒంటరిగా వదలలేక తన మావయ్యను రావద్దు అని మెసేజ్ చేసి అక్కడే 4 అయ్యే వరకు ఎదురుచూపులు చూస్తారు. దర్శినికి చెప్పాల్సిందంతా చెప్పి ఫోన్ పెట్టేసిన మిస్టర్ ఎక్స్, ఇప్పటి నుంచి ఈ అన్నోన్ పర్సన్ని మిస్టర్ ఎక్స్ అని పిలుచుకోవచ్చు. మధ్యలో ఎవరైనా యాడ్ అయితే 2 అనుకోవచ్చు. అర్థమవుతుందా? మిస్టర్ ఎక్స్ తన ఫోన్లో ఉన్న ఇంకొక నెంబర్కి కాల్ కలిపి టీనా అంటూ గంభీరంగా పిలుస్తారు. ఇదేంటి, ఈయన ఈ టైంలో కాల్ చేశారు అని గడగడా వణికిపోతున్న టీనా, చెప్పండి సార్, ఏమైంది, ఈ టైంలో కాల్ చేశారు అని భయంగా అడుగుతుంది. నేను నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని చేశాను. బాబోయ్, ఆ పని అస్సలు ఒక ఇంచు కూడా కదలలేదు. ఆ విరాట్ ఏమో నన్ను ఎడంకాలతో అవతల తన్ని పడేసినట్టుగా నా మొహం చూడడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విషయం ఈయనకు చెప్పానంటే వెంటనే ఆయన గొంతుతోనే నా గుండె ఆగిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ఈ గండం నుండి బయటపడేది ఎలా అని ఆలోచిస్తున్నంతలోనే మరొకసారి టీనా అంటూ గంభీరంగా వినిపిస్తుంది మిస్టర్ ఎక్స్ గొంతు. హా సార్, హా హా అంటుంది. చెప్పు, ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అది సార్, మీరు చెప్పిన పని ఇంకా ఎక్కడిది అక్కడే ఉన్నట్టుగా ఉంది సార్ అంటుంది టీనా. వాట్ అని అరిచి టీనాకు చిన్న మినీ సైజ్ హార్ట్ అటాక్ తెప్పిస్తాడు మిస్టర్ ఎక్స్. అది సార్, మీరు చెప్పినట్టుగానే విరాట్ ఆఫీస్లో జాబ్ జాయిన్ అయ్యాను, కానీ అక్కడ నాతో విరాట్ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు సార్. ఇంకా ముందునంత ఫ్రీగా కూడా ఉండడం లేదు. ఇంకా పబ్కి కూడా రావడం మానేశాడు అని తెలిసింది సార్ అని బెదురుగా చెబుతుంది. ఓ అని అంతా తెలిసినా తెలియనట్టుగానే టీనా నుండి ఇంకా ఏమైనా కొత్త సమాధానాలు వస్తాయేమోనని ఎదురు చూస్తాడు మిస్టర్ ఎక్స్.
కానీ టీనాకి విరాట్ పెళ్లి జరిగింది అని కూడా తెలియక ఓన్లీ పబ్కి రావడం మానేశాడు, ముందు ఉన్నంతగా అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం లేదు అని మాత్రమే తెలుసు కాబట్టి అదే చెబుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మీరు ఇచ్చిన డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, నన్ను వదిలేస్తారా అని భయంగా అడుగుతుంది. హో అలాగా, నిన్ను వదిలేయాలా? సరే అయితే నేను ఇచ్చిన చెక్తో పాటు సార్ చెక్తో పాటు అని నిజంగానే అతడు తనని వదిలేస్తాడేమోనన్న ఆనందంతో గట్టిగానే అడుగుతుంది టీనా. నీ ప్రాణాలు కూడా ఇచ్చేయి, సింపుల్ అంటూ కూల్గా అంటాడు మిస్టర్ ఎక్స్. సార్ అంటూ ఆ కూల్నెస్కి పై ప్రాణాలు పైనే పోతుండడంతో, సార్ అలా అనకండి సార్, మీరు చెప్పిన పని ఎంత కష్టమైనా చేస్తాను సార్, చెప్పండి ఇప్పుడు నన్నేం చేయొద్దు సార్ అంటూ కాళ్ళ వేళ్ళ పడి ఫోన్లోనే బ్రతిమాలుకుంటుంది. ఇప్పుడే కదా నేను చెప్పిన పని నుండి డ్రాప్ అయిపోతాను అన్నావు, ఇంకా అమౌంట్ కూడా ఇచ్చేస్తానన్నావు కదా. సార్ తప్పైపోయింది సార్, మొత్తం అంతా నాదే తప్పు, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడాను సార్, ప్లీజ్ సార్ ఈ చిన్న తప్పుకి ఎక్స్క్యూజ్ చేసేయండి సార్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది. వద్దు టీనా వద్దు, నువ్వు హెల్ప్లెస్ అని అర్థమైపోతుంది కదా, నా మనీ నాకు సెండ్ చేసేయి, అలానే ప్రాణాలు కూడా నీ దగ్గర నుండి తొందరలోనే తీసేసుకుంటాను, వెయిట్ అండ్ సీ అంటాడు. సార్ ప్లీజ్ అంత పని చేయొద్దు సార్ అని ఫోన్లోనే ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్నంత బెగ్ చేస్తుంది. మిస్టర్ ఎక్స్ గట్టిగా నవ్వుకుంటూ, సరే అయితే ఇది నీ చివరి ఛాన్స్, నీ నుంచి నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, ప్రాణాలు అయితే పోకుండా జాగ్రత్త పడతావు అని నేను అనుకుంటున్నాను టీనా అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఫైనల్ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈసారైనా మీరు చెప్పిన పని చేసి మీ దగ్గర పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్, ఏం చేయాలో చెప్పండి సార్ ప్లీజ్ అని ఏడుస్తూనే వేడుకుంటుంది. ఓకే అయితే ఇదే నీ చివరి ఛాన్స్ అండ్ ఈ పని చేస్తేనే నీ ప్రాణాలు ఉంటాయి, లేకపోతే హాయిగా యమధర్మరాజుకి హాయ్ చెప్పేసాయి. అతడు నూనె ప్యానంలో డీప్ ఫ్రై అవ్వడానికి సిద్ధమవ్వు అంటూ గట్టిగా నవ్వుతూ టీనా మనసులో భయాలను రేపి చావు భయం తెప్పించి తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు మిస్టర్ ఎక్స్. అలా అని అతడు చెప్పింది విన్న తర్వాత ఎటువంటి తేడా వచ్చినా విరాటే తన ప్రాణాలు తన నుండి తీసేస్తాడు అని అర్థం అవ్వడంతో ముందు చూస్తే రుయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా అవుతుంది ఆమె పరిస్థితి. అర్థమైంది కదా టీనా, ఇప్పటి వరకు నీ చేతకానితనంతో ఏదేదో చేయాలని నాకు పెద్ద గొప్పలు పోయి చివరికి మొండి చేయి చూపించావు, ఈసారి అయితే అస్సలు ఊరుకోను. మళ్ళీ చెప్తున్నాను, నీకు అర్థమవుతుంది కదా, ఏ జీవితాన్ని అయితే విరాట్ ఇప్పటి వరకు గడిపి తన తల్లిదండ్రుల దృష్టిలో దిగజారిపోతూ వచ్చాడో అదే లైఫ్ కంటిన్యూ చేయాలి. ఇంకా అతడిని చూస్తేనే తన తల్లిదండ్రులు అసహించుకునేలా చేయాలి. చివరికి అందరినీ కోల్పోయి ఏకాకిగా మారిన అతనికి నువ్వే దిక్కు అవ్వాలి. అర్థమవుతుందా? అప్పుడు నేను అనుకున్న పని జరగాలి అని కసిగా అంటూ టీనాకి తనకి అప్పగించిన పని పూర్తి చేయకపోతే తన చావు ఎంత భయంకరంగా ఇస్తాడో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి టీనాలో చావు భయం ఏంటో రుచి చూపించి గాని వదలడు మిస్టర్ ఎక్స్. భూమిని స్ట్రాంగ్గా కాఫీ కలిపి తెమ్మని చెప్పి వెళ్ళిన తర్వాత వస్తున్న సహనానికి జరుగుతున్నవి చూసి తల బద్దలైపోయినంత నొప్పి వస్తుంటే విసుగ్గా బెడ్ మీద కూర్చుని తల నొక్కుంటాడు విరాట్. అసలు అతనికి పెళ్లి జరిగిపోయిందని హ్యాపీ ఫీల్ అవ్వాలో లేకపోతే భూమి పిచ్చితో తనకి ఇంకొంచెం పిచ్చిని లేపుతున్నందుకు చిరాకు పడాలో, దానికన్నా ముందు అసలు లైఫ్లో చూడకూడని వ్యక్తి ఇప్పుడు తన కళ్ళ ఎదురుగానే వచ్చిందని కోపపడడానికి కూడా పూర్తిగా అవకాశం లేకుండా చేసేసిన భూమి ఇంకా తన తల్లి ప్రవర్తనలకు వాళ్ళిద్దరి మీద పిచ్చ కోపం వస్తుంటే అది ఎవరి మీద చూపించాలో తెలియక అదంతా స్ట్రెస్గా మారి తన తల మీదే ఒత్తిడి తెస్తుంది అని అర్థమయ్యేటప్పటికీ విరాట్ తల పగిలిపోయినంత నొప్పి. తనకి ఇప్పుడు మందు కావాలి, ఎంతలా అంటే అందులో మునిగి తేలిపోవాలి, అందులో ఈత కొట్టాలి అన్నంత ఇదిగా మందు మీదకే మనసు లాగేస్తుంది. దానికి తోడు 3 ఏళ్లుగా ప్రాణానికి అలవాటు పడిపోయిన ఆడదాని వాసన కూడా కావాలని వారం రోజులుగా తన శరీరం పెడుతున్న పోరు అతనికి తెలుస్తూనే ఉన్నా తన తల్లికి ఇచ్చిన మాటకు నిలబడిపోయి మందు పొందు రెండిటి వంక చూడడానికి అవకాశం ఇవ్వడం లేదు అతను. అసలుకి ముందుగా ఉన్న విరాట్ అయితే ఇప్పుడు తీసుకుంటున్న స్ట్రెస్కి అసలు ఎప్పుడో పబ్లో తేలేవాడు. ఇప్పటికే తన ఒంటిలో ఉన్న స్ట్రెస్ని తన పక్కనున్న అమ్మాయి మీద చూపించి తనలో ఉన్న కొంచెమైనా ఒత్తిడిని తగ్గించుకునేవాడు. కానీ రెండూ లేకుండా చేసేసిన తన తల్లి మీద కోపం అనుకున్నా అది తన కోసమే అని ప్రేమ డామినేట్ చేస్తుంది. తల్లికి ఇచ్చిన మాట మీద నిలబడిపోయాడు.
విరాట్ గురించి ప్రతిదీ తెలుసు కాబట్టి సునీత గారు మాట ఇవ్వు అని అతడిని లాక్ చేశారు. తనకు తెలుసు కదా కొడుకు ఎలా అయినా ఒప్పుకుంటాడేమో, కానీ మాట ఇస్తే మాత్రం ప్రాణం పోయినా అది తప్పడానికి ఒప్పుకోడని. కానీ దాని మీద నిలబడిపోతాడు. అందుకనే ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసి ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని వదిలేసేలా చేసి తను చూసిన అమ్మాయితో హ్యాపీగా లైఫ్ కొనసాగించాలని అంత కష్టపడి మరీ తన ప్రాణాలను లెక్క చేయకుండా మాట తీసుకున్నారు. హా దేవుడా, ఈ తలనొప్పితో తల పగిలిపోయేలా ఉంది అని విసుగ్గా అటు ఇటు నడుస్తూ సిగరెట్ తాగాలని ఉన్నా అది ఒక్కటి తల్లి దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలని బలంగా కోరికను అణుచుకుంటూ మొబైల్ చూసే సరైన డైవర్ట్ అవుదామని మొబైల్ని ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేస్తుంటాడు. అందులో వస్తున్న రీల్స్కి, ముసలివాళ్ల పిచ్చి డ్యాన్స్కి, దానికి తోడు పెళ్ళాన్ని కుక్కర్లో ఉడకబెట్టాడు అని ఒకడు, డ్రమ్ములో దాచేసింది అని ఒకడు, సూట్ కేసులో కట్ చేసి వాడి సరదాలు అయిపోయాక ఎక్కడో దూరంగా పడేశాడు అంటూ పిచ్చి పిచ్చి న్యూస్లు రావడంతో ఉన్న తలనొప్పి ఇంకొంచెం పెరిగిపోతుంది తప్పించి ఫ్రస్ట్రేషన్ తీరే దారే దొరకదు. విసుగ్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్న అతనికి గరికపాటి వారి ప్రవచనాలు వీడియో బాగా అట్రాక్ట్ చేయడంతో అది ఫుల్గా స్క్రోల్ చేయకుండా వినడం స్టార్ట్ చేస్తాడు. భార్య భార్య అంటే మనలో సగభాగం. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటూ 6 ప్రమాణాలు చేసి ఆమెను మనం అర్ధభాగంగా చేసుకున్న తర్వాత ప్రతి అడుగులోనూ ఆమె మనకి తోడు నీడ, మన ప్రేమ ఆమె మీద చూపించాలి. కోపం వచ్చిన ఆమె మీదే. ఇంకా మనకు తెలియని చోట తప్పు చేస్తున్నామన్న సరిదిద్దే హక్కు ఆమెకు మాత్రమే ఉంది. ఇంకా మనకు ఆలోచనలు తట్టనప్పుడు తెలివితేటలతో తన సలహా ఇచ్చినా అది ఆచరణలో పెట్టే అంత మంచి మనసు ఉంటేనే భార్యాభర్తలు వారి జీవితాన్ని సుఖంగా 3 పువ్వులు 6 కాయలు అంటూ వృద్ధి చెందుతుంది అని చెబుతున్న ఆయన మాటలకు అట్రాక్ట్ అవి పూర్తిగా వినడం స్టార్ట్ చేస్తాడు. ఈ లోపులో హెడ్ మేడ్ అందించిన కాఫీ తీసుకుని ఒక్కొక్క అడుగు పిల్లిలా వేసుకుంటూ వచ్చిన భూమికి రూమ్ మొత్తం నిశ్శబ్దంగా ఉండి మొబైల్లో నుండి గరికపాటి గారి వాయిస్ గట్టిగా రావడంతో ఈయన ఇలాంటివి కూడా వింటారా అని అయోమయంగా అనుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు విరాట్ దగ్గరకు వేసుకుంటూ వెళ్ళి కాఫీ అతని ఎదురుగా పెడుతుంది. అప్పటి వరకు సంసారం అనే పడవలో ఎలా ఈదాలో ఆయన డైరెక్షన్లో నేర్చుకుంటున్న అతనికి భూమి గాజుల చప్పుడు వినిపించి మొబైల్ నుండి దృష్టి మరల్చి తల పైకెత్తి చూసేటప్పటికి ట్రేలో కాఫీ కప్పుతో అచ్చమైన తెలుగు ఇల్లాలిలా కనిపించడంతో విరాట్ పెదవుల మీద ఆటోమేటిక్గా చిన్న స్మైల్. అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ కప్ అందుకుని సిప్ చేసేటప్పటికి అప్పటి వరకు ఉన్న ప్రజెంట్ ఫీలింగ్ అంతా పోయి మళ్ళీ చిరాగ్గా మారిపోతాడు. ఇదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఇలా అయిపోతున్నారు ఏంటి నా అనుకుంటున్న అంతలో కప్పు విసురుగా టేబుల్ మీద పెట్టేసి ఈ కాఫీ ఎవరు చేశారు అంటూ సీరియస్గా అడుగుతాడు. అదేంటి సార్, ఈ కాఫీ ఎవరు చేయడం ఏంటి, మీ ఇంట్లోనే చేసింది, ఈ కాఫీ నేను ఎక్కడి నుండి తీసుకురాలేదు అని పిచ్చి మొహంతో చెబుతుంది భూమి. భూమాత, ఈ కాఫీ మా ఇంట్లోదే అని నాకు తెలుసు, అదే ఎవరు చేశారు, ఈ కాఫీ నువ్వు చేయలేదా అని డౌట్గా అడుగుతాడు. ఇదేంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటూనే లేదు అని టకటకా తిప్పేస్తుంది బుర్ర. వాట్, కాఫీ నిన్నే కదా చేయమని చెప్పాను, మరి ఈ కాఫీ అని ఆగుతాడు. ఇది నేను ప్రిపేర్ చేయలేదు సార్, కింద ఆ అమ్మ ఉంటే ఆమెను అడిగాను, ఆమె ఇచ్చింది, ఏం బాలేదా అని బిక్కమొహంతో అడుగుతుంది. ఆ అంటూ విసుగుని ఇంకొంచెం పెంచేసుకుని నీకు వంట చేయడం రాదా భూమి అంటూ సీరియస్గా అడుగుతాడు. బాబోయ్, వచ్చిందంటే ఏమంటాడో రాలేదంటే ఏమంటాడో అనుకుంటూనే వచ్చు రాదు అన్నట్టుగా బుర్రని అష్టదిక్కులు తిప్పేస్తుంది. తన యాక్షన్కి రియాక్షన్గా విసురుగా లేచి తలను 2 చేతులతో పట్టుకుని వచ్చా రాదా, సే ఆర్ ఎస్ ఆర్ నో, అంతేగాని బుర్రని ఇలా తిప్పేశావనుకో కదలకుండా ఒకే చోట ఉండేలా స్టిక్ చేసేస్తాను అని పళ్ళు బిగబెట్టి అంటాడు. రాదు సార్ అంటుంది రాధా విత్ అనుమానం విరాట్ చూపులో. అవును సార్, నాకు అస్సలు వంట రాదు, నిజం నమ్మండి అంటుంది. మరి నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా క్యాంటీన్లో ఫుడ్ తీసుకున్నట్టుగా నాకు కనిపించలేదు, మరి మీరు హోమ్మేడ్ ఫుడ్డే తీసుకొస్తారు, అది ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అడుగుతాడు. అంటే బాబు సీసీటీవీలో పాపని గమనించేవాడు కదా, అప్పుడు కనిపెట్టాడు అన్నమాట ఈ విషయం. బాబోయ్, ఈయన గమనించినట్టున్నారు, ఇప్పుడు ఎలా అని నీళ్లు నములుతూ అది హాసిని ప్రిపేర్ చేసింది సార్, తను ప్రిపేర్ చేస్తే నేను తెచ్చుకునేదాన్ని, అంతే అంతే అంటుంది. నిజమే చెబుతున్నావా భూమాత, లేకపోతే నా నుంచి తప్పించుకోవడానికి
ఇంకా తను చెప్పింది నమ్మకుండా డౌట్గా అడుగుతాడు. నిజం సార్, నిజంగా నిజం అంటుంది. ఓ ఐ సీ. నువ్వు చెప్పింది నిజమా అబద్ధమో ఇప్పుడే తేల్చేస్తాను అని బెడ్ మీద ఉన్న మొబైల్ని వంగి తీసుకుని టకటక మొబైల్లో 2 మెసేజ్లు పంపించి ఆన్సర్ కోసం ఎదురు చూస్తాడు. ఏం చేస్తున్నారు ఈయన? కొంపతీసి గూగుల్ తల్లిని అడుగుతున్నారా నాకు వంట వచ్చా రాదా అని వెర్రిచూపుడు చూస్తున్న భూమి చూపులను పట్టించుకోకుండా మరొక 2 నిమిషాలకు వచ్చిన ఆన్సర్ చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్కి తనకి గట్టిగానే మూడింది అని అర్థమవుతున్న బెంకంగా నిలబడుతూ, నిజం సార్ నమ్మండి, లేకపోతే ఈ కాఫీ బాలేదేమో ఫ్రెష్గా పెట్టించి తీసుకురానా అని అమాయకంగా అంటుంది. యూనో భూమి, నీకు నిజంగా వంట రాదా అని మళ్ళీ అడుగుతాడు. అదే కదా సార్ చెబుతున్నాను, నాకు అస్సలు రాదు అంటుంది. ఓ రాధా రాధా అంటూనే భూమి మీద వస్తున్న కోపానికి ఫోర్స్గా తన నడుము పట్టి దగ్గరకు లాక్కుని తన మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఊరుస్తున్న లడ్డూ పెదవులను తన 2 పెదవుల మధ్యకు లాగేసుకుని తన స్ట్రెస్ అంతా భూమి పెదవుల మీద చూపించడం మొదలు పెడతాడు. ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇవ్వకుండా పెడుతున్న ముద్దులో అంతు చిక్కని భావాలు కనిపిస్తాయి భూమికి. ఒక పక్క ఎన్నో రోజుల నుండి ఇటువంటి ఆనందం పొందలేదు అన్నంత ఇదిగా ముద్దు పెడుతూనే, మరొక పక్క తను అడిగిన దానికి అబద్ధం చెప్పింది అన్న కోపాన్ని పంటి గుర్తులతో చూపిస్తూ కాసేపు భూమిని ఉక్కిరిబిక్కిరి చేసి వదులుతాడు అతడు. పెదవి చిట్లి రక్తం గడ్డం మీదకు కారిపోవడంతో విసుగ్గా భూమి నుండి దూరం జరిగి, ఇంకొకసారి నీ పెదవుల నుండి రక్తం బయటికి వచ్చిందనుకో మొత్తం పీల్చేసే వరకు వదలను చూసుకో అని కోపంగా అంటాడు. అందుకనే నీ పెదవులను స్ట్రాంగ్గా చేసుకో అని చెప్పి భూమిని పిచ్చి మొహం వేసుకునేలా చేస్తాడు. అదేంటి అలా ఎలా కుదురుతుంది అంటూ నొప్పికి అబ్బా అంటూనే తన చీర కొంగుతో పెదవి నుండి రక్తం కారకుండా అడ్డు పెట్టుకుంటుంది భూమి. అదంతే అంటాడు. అయితే మీరు నన్ను ముద్దు పెట్టుకోవడం మానేయండి, ఇంకా పెట్టుకున్నా ఇలా కొరకడం మానేయండి అని ఉక్రోషంగా చెప్పి, ఇప్పుడు నన్ను ఎందుకు మీరు ముద్దు పెట్టుకున్నారు అంటూ సీరియస్గా అడుగుతుంది. నువ్వెందుకు అబద్ధం చెప్పావు మరి అని రివర్స్లో అడుగుతాడు. నేనేం అబద్ధం చెప్పాను? కాఫీ గురించి చెప్పింది పాప మర్చిపోతుంది మరి బాబు ముద్దు ఎఫెక్ట్కి. అదే నీకు కుకింగ్ వచ్చా అంటే రాదు అని అబద్ధం చెప్పావు కదా, అది అబద్ధమే కదా, దట్స్ వై అండ్ సింపుల్గా చెప్పేసి బెడ్ మీద కూర్చుని నాకు ఇంకొక స్ట్రాంగ్ కాఫీ కావాలి, అది కూడా నీ చేతులతో చేసింది, అర్థమవుతుందా అంటూ బేస్ వాయిస్తో అంటాడు. ఆ వాయిస్కి గడగడా వణుకుతూ ఓకే అన్నట్టుగా బుర్రని గిరగిరా తిప్పేసి డోర్ వరకు పరిగెట్టిన భూమి ఏదో అనుమానం వచ్చినట్టుగా వెనక్కి తిరిగి, సార్ మీరు ఇక్కడే ఉన్నారు అండ్ నేను చెప్పేదే మీకు నిజమో అబద్ధమో తెలియదు కదా, మరి నాకు కుకింగ్ రాదు అని మీకు ఎలా తెలిసింది అని డౌట్ఫుల్గా అడుగుతుంది. అది ఇప్పుడు తెలియాలా అంటాడు. మరి తెలియాలి కదా, లేకపోతే ఎలా అని నేను ఇప్పుడు బుర్ర చించుకోలేను సార్, ప్లీజ్ చెప్పేయండి, అప్పుడు పీస్ఫుల్గా మీకు కాఫీ చేసుకుని వచ్చేసి మీరు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తాను అని క్యూట్గా చెబుతుంది. అయితే ఇంకొకసారి నీ లిప్స్ నాకు ఇచ్చేయి, ఆన్సర్ చెప్పేస్తాను అని బాబు భుజాలు ఎగరేస్తాడు. ఒకసారి ఇచ్చినందుకు పెదాలు ఇలా గేదె పెదవుల్లా మారిపోయి మరొకసారి ఇస్తే గ్యారంటీగా నా లిప్స్కి ఆపరేషన్ చేయించుకోవాలి, అంత మహాభాగ్యం నాకు అవసరం లేదులేండి, ఆ రహస్యాన్ని మీలోనే దాచేసుకోండి అని కోపంగా చెప్పి అంతకన్నా కోపంగా మూతి తిప్పేసి విరాట్ చెప్పినట్టుగానే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. ఇలా ఈవినింగ్ వరకు మాటలాడుకుంటూనే భూమిని తికమకలో పడేసి తనలో ఉన్న స్ట్రెస్ మొత్తం తీర్చుకోవడంతో పాటు అతనికి తెలియకుండానే భూమిని కూడా కొంచెం కొంచెం టెన్షన్ నుండి నార్మల్ చేస్తూ విరాట్ గడిపేస్తే ఈవినింగ్ ఉసూరుమంటూ ఇంటికి వస్తారు సుహా ఇంకా సునీత గారు. అప్పటికే ఆదిత్య గారిని రావద్దు అని చెప్పడం వల్ల ఆయన ఇంట్లోనే ఉండిపోయిన భూమి కిందకి మీదకి తిరగడం గమనిస్తున్నా ఇప్పుడప్పుడే భూమితో మాట్లాడే చనువు ఇంట్రెస్ట్ రెండూ లేకపోవడం, దానికి తోడు ఆయన దృష్టి మొత్తం గుడిలో స్వామి ఏం చెప్పారో దాని మీదే ఉండడం వల్ల భూమిని పట్టించుకోకుండానే ఆయన భోజనం కూడా స్కిప్ చేసి ఈవినింగ్ వరకు తీసుకుని వచ్చేస్తారు. నీరసంగా మొహాలు వేలాడేసుకుంటూ వస్తున్న భార్యని మేనల్లుడిని చూసి ఏమైంది, ఏం చెప్పారు అంటూ కంగారుగా వాళ్లకు ఎదురు వెళ్తారు. ఏం లేదులే మామయ్య, బావ పెళ్ళి అమ్మాయితోనే జరగాలని రాసిపెట్టి ఉందంట, ఇంకా అదంతా అనవసరం అని నీరసంగా చెప్పి సోఫాలో కుదేలు పడతాడు.
సునీత గారు మాత్రం ఏం మాట్లాడకుండా హాల్ మధ్యలోకి వచ్చి విరాట్ అని ఒక్క పిలుపు గట్టిగా పిలవగానే రూమ్లో మొబైల్ చెక్ చేసుకుంటూ వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటున్న విరాట్ ఉలిక్కి పడితే విరాట్ సాడిజాన్ని ఆఫీస్లోనే కాదు ఇంటి దగ్గర కూడా భరించాలి అని కొత్త దిగులు పడుతున్న భూమి టెన్షన్గా పైకి లేచి నిలబడుతుంది. ఇదేంటి అమ్మ ఇంత గట్టిగా పిలుస్తుంది, ఏమైంది అని విరాట్ వెళ్తూనే భూమిని కూడా నాతో రా అని రానంటున్న తనని లాక్కుని పోతాడు. మా ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, నీ హెల్త్ గురించి నువ్వు ఆలోచించవా అని మెట్ల మీద నుండే అరుస్తూ విరాట్ కిందకి వచ్చేస్తాడు. భూమి యాజ్ ఇట్ ఈస్ తన తలను పాతాళంలోకి దింపేసి వెనకాలే పిల్లి అడుగులు వేసుకుంటూ వచ్చి కొంచెం దూరంలోనే నిలబడిపోతుంది. నా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు, ఇంకా ఎన్నెన్నో చూడాలని, ఇంకా ఈ బోల్డ్ ఎంత బాధ తీసుకోవాలని నా గుండె గట్టిగానే డిసైడ్ అయిపోయింది. కానీ ఇక మాటలు అనవసరం, మీ ఇద్దరు వెంటనే ఫ్రెష్ అవి రండి అంటూ ఆర్డర్ వేస్తారు. మా ఎందుకు ఇప్పుడు అని విసుగ్గా అంటున్న విరాట్ని కంటి చూపుతోనే శాసించినట్టుగా నేను చెప్పిన పని చేస్తావా చేయవా అంటూ కొట్టినట్టే అడుగుతారు. చిరాగ్గా మళ్ళీ భూమిని తీసుకుని రూమ్కి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యి మరొక పావు గంటకు భూమి విరాట్లు సునీత గారి ఎదురుగా నిలబడతారు. నైట్ డ్రెస్లో ఉన్న కొడుకుని మెత్తని సిల్క్ శారీలో మా వాడు పెళ్లి చేసుకుందాం అన్నప్పుడే శారీస్ అండ్ లేడీస్కి కావాల్సినవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి భద్రపరిచాడు. ఇది సునీత గారికి కూడా తెలుసు. ఈ ఆలోచన ఆవిడే ఇచ్చారు. మళ్ళీ బట్టలు ఎలా వచ్చాయి అని అడగండి. ఉన్న భూమిని మనస్తృప్తిగా కాకుండా కళ్ళ నిండుగా ఒకసారి చూసి నీ భార్యను తీసుకుని పూజ గదికి రా అని సీరియస్గా చెప్పి ఆవిడ స్వామి అందించిన కుంకుమను తీసుకురావడానికి వెళ్తారు. అప్పటికీ కూడా భూమి విరాట్ తల్లి ఎవరో తెలుసుకోవాలని కానీ ఇంకా పరిచయంగా వినిపిస్తున్న గొంతు ఎవరిదో తెలుసుకోవాలని కానీ అనుకోకుండా తలను కిందకే వంచేసి ఉంటుంది. ఉదయం నుంచి జరుగుతున్న పనులకు ఇంకొంచెం విసుగ్గా మారిపోయిన విరాట్ భూమి చేయిని లాగినట్టుగానే అందుకుని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి పూజ రూమ్ ముందు నిలబెట్టి తల్లి ఎదురుగా నిలబడతాడు. అప్పటికే పూజ గది మొత్తం శుభ్రం చేసి దీపం వెలిగించడానికి అంతా సిద్ధం చేసిన ఆవిడ సాయం సంధ్య దీపం మొట్టమొదటిసారిగా కోడలితో వెలిగించాలని ఆవిడ తప్పుకొని భూమి చేయాల్సింది ప్రతిదీ కూడా చెప్పడంతో శ్రద్ధగా దేవునికి ఎదురుగా దీపం పెట్టి మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తుంది భూమి. ఆ పని పూర్తయిన తర్వాత విరాట్ భూమిని పక్కపక్కగా నిలబెట్టి స్వామి అందించిన కుంకుమను ఒక చిన్న డబ్బాలో వేసి విరాట్ ఎదురుగా పెట్టి నీ భార్యకు పెట్టు అన్నట్టుగా చూస్తారు. మా ఇదంతా ఇప్పుడు అవసరమా, ఉదయం నేను ఆ పూజారి చెప్పినప్పుడే పెట్టేశాను, ఇంకా ఇప్పుడు ఆమె పెట్టుకుంది, ఇప్పుడు ఇదంతా ఎందుకు మా అంటాడు. కుంకుమ పెట్టిన అంతలోనే ఇలా అయిపోతుంటే 80 ఏళ్ళు నీ భార్య బరువు బాధ్యతలు ఎలా మోస్తావు విరాట్, నేను చెప్పినట్టుగా చేయడమే ఇప్పుడు నీకున్న ఆప్షన్ అని కోపంగా చెప్పి నీ భార్య భూమి నుదుటిన ఈ కుంకుమ దిద్దు అనగానే అందరిలోనూ ఆశ్చర్యం, అయోమయం. ఆశ్చర్యానికి అయోమయానికి కారణం విరాట్ ఇప్పటి వరకు తన భార్య పేరు భూమి అని ఎవ్వరికీ చెప్పలేదు. అలాంటిది సునీత గారు పేరు పెట్టి మరీ పిలవడంతో ఆశ్చర్యంగా ఆవిడ వంక చూస్తుంటే అప్పుడు మొట్టమొదటిసారి భూమి తన అత్తగారిని చూడడానికి కళ్ళను పైకెత్తుతుంది. అక్కడ గంభీరంగా ఉన్న సునీత గారిని చూడగానే ఫస్ట్ ఆశ్చర్యం, తర్వాత అయోమయం. అంటే నేను పెళ్లి చేసుకుంది ఈవిడ కొడుకునా అని తెలియగానే ఏదో తెలియని ఆనందం. ఆనందం ఏంటో భూమికి కూడా అర్థం కాదు. పెట్టు అంటారు మళ్ళొకసారి. హా అమ్మ అంటూ తన విసుగుని పైకి కనిపించనివ్వకుండానే ఆవిడ ఇస్తున్న కుంకుమను 2 వేళ్ల నిండుగా తీసుకుని భూమి పాపిట్లో దిద్దుతాడు. ఉదయం పెట్టినప్పుడు ఫీల్ అవ్వని అనుభూతి ఏదో భూమి మనసు లోతులలో నుండి తాకి తెలియకుండానే కనురెప్పలు మూసుకుని తన కన్నీళ్లను బయటకు రప్పిస్తాయి. ఇక రేపటి నుంచి నీ భార్య ఈ కుంకుమను మాత్రమే రోజు పెట్టుకోవాలి. తినడం మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ కుంకుమను మాత్రం తన పాపిట్లో పెట్టుకోవడం మర్చిపోకూడదు అని అంతే గంభీరంగా చెప్పి భూమి చేతిలో కుంకుమను పెట్టి వెనుతిరుగుతున్న ఆవిడ కాళ్ల మీద చేతులు పెట్టి ఆశీర్వదించండి అని ఆనంద బాష్పాల నడుమ అడుగుతుంది భూమి. ఆ స్పర్శకు, భూమి మీద మొదటి నుండి ఉన్న మంచి అభిప్రాయానికి, భూమి అడిగిన చిన్న కోరికను తోసిపుచ్చ చేయలేక పళ్ళెంలోనే ఉన్న అక్షతలను గుప్పిటి నిండుగా తీసుకుని తన భర్తను కూడా తన పక్కకు రమ్మన్నట్టుగా కనుసైగతో పిలిచి తన చేతిలో ఉన్న అక్షింతలను ఆయన చేతిలో పోసి విరాట్ని కూడా కాళ్ల మీద పడమని చెప్పి మొట్టమొదటిసారిగా తమ కొడుకు కోడలను దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. పంతులుగారు ఆశీర్వదించినప్పుడు కూడా ఏ భావం లేకుండా ఉన్న భూమికి తన అత్తమామలు ఇలా ఆశీర్వదించడం చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది.
అది తన నుదుటిన చేరిన కుంకుమ ప్రభావమో, లేకపోతే విరాట్ తన భర్త అని తను నెమ్మదిగా ఒప్పుకుంటుందా మరి తనకే తెలియాలి. ఇక అక్కడ తమకేం పని లేదన్నట్టుగా సునీత గారు వెంటనే తమ రూమ్కి వెళ్ళిపోతే భూమి గురించి మొత్తం తన తండ్రికి చెబుతాడు విరాట్. అలానే భూమి తన తల్లికి ఎలా తెలుసు మాత్రం అర్థం కాదు ముగ్గురికి. అది భూమినే చెప్పాలి, లేకపోతే సునీత గారి ద్వారానే తెలుసుకోవాలని ముగ్గురు అనుకుని ఆ రోజు మెయిడ్ వండిన వంటనే అందరూ కడుపు నింపుకుని నెమ్మదిగా ఆ రోజును అలానే మర్నాడు కూడా నిశ్శబ్దంతో గడిపేస్తారు. రేఖ డ్రగ్ తీసుకున్న కారణంగా మర్నాడు మధ్యాహ్నం వరకు స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఒక్కొక్కసారి రేఖ ఇలానే బిహేవ్ చేస్తుంది కాబట్టి సుహా కూడా పెద్దగా పట్టించుకోడు. 2 రోజులుగా భూమి పక్క సోఫాలో అయితే విరాట్ తన బెడ్ మీద దర్జాగా పడుకుంటాడు. అలానే నిన్నట్లానే విరాట్ బెడ్ మీద ఉంటే సోఫాలో ఉన్న భూమి తను రేపు ఆఫీస్కి వస్తాను అన్న విషయం చెప్పడానికి చేతులు నలిపేసుకుంటూ ఎలా అడగాలని థింక్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపైనా మారని భూమి పొజిషన్ చూసి తను నోరు విప్పేలా లేదని అర్థం చేసుకున్న విరాట్ తను చేసిన వర్క్ మొత్తం మెయిల్లో సేవ్ చేసుకుని ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. పెళ్లి చేసుకున్న రోజు ఏడిపించినంతగా మర్నాడు భూమిని పట్టించుకోడు. తన పని ఏదో తనది అన్నట్టుగానే దానికి తోడు కొత్త ప్రాజెక్ట్కి కావలసిన గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకోవడం వల్ల భూమిని సరిగ్గా పట్టించుకోడు. తన శాడిజాన్ని భూమి మీద చూపించకుండా ఆ రోజు మాత్రం పీస్ఫుల్గా గడిచేలా చేస్తాడు. నిజానికి చెప్పాలంటే ఆ రోజు మొత్తంలో భూమితో మాట్లాడిన మాటలు అవే. అదే అదే రేపు మండే కదా అంటుంది. రేపు మండే, ఎల్లుండి ట్యూస్డే అయితే ఏంటి అంటాడు. వెటకారాలు అంటూ పళ్ళు నూరుకుని, అంటే రేపు మండే కదా, రేపటి నుంచి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా అంటుంది. అన్ని కథలు వద్దమ్మా, రేపటి నుంచి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, మనం అందరం కూడా చాలా కష్టపడాలి, దీంట్లో ఏముంది, ఇదంతా నాకు తెలుసు కదా అంటాడు. శివయ్య, ఈయన ఏదీ చెప్పేది పూర్తిగా వినరా అని మనసులోనే గింజుకుంటూ, రేపటి నుంచి నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను సార్, అది మీతో కలిసి రావాలో లేకపోతే విడిగా నా అంతట నేను వెళ్ళాలో అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాను మహానుభావా అంటుంది. అదేంటి, ఇద్దరం వెళ్ళేది ఒకే ఆఫీస్కి అయినప్పుడు ఇద్దరం విడివిడిగా వెళ్లాల్సిన అవసరం ఏంటి అని మ్యాటర్ మర్చిపోవడంతో డౌట్గా ప్రశ్నిస్తాడు. సార్, అప్పుడప్పుడు మీ బ్రెయిన్ని ఎవరికైనా అద్దెకిస్తారా సార్, ఇద్దరు ఒకేసారి ఎలా వెళ్తాం, మన ఇద్దరం భార్యాభర్తలు అన్న విషయం ఆఫీస్లో తెలియకూడదు కదా అంటూ పళ్ళు నూరుతుంది. అదా నీ ప్రాబ్లం, అయితే ఏమైంది, నువ్వు నా పిఏ కదా, నాతో పాటే రావాలి కాబట్టి నీ స్టాప్ దగ్గర నేను నిన్ను పికప్ చేసుకుంటున్నాను అని చెప్పు, దట్స్ ఆల్. ఈ మాత్రానికే అలా కొంచెం ఉన్న బుర్రని ఇంకా అరగదీసేస్తున్నావా? వద్దమ్మా వద్దు, ఇప్పటికే ఆ బుర్రలో ఉన్న గుజ్జుతో వేగలేక చేస్తున్నాను, ఇక మిగిలిన ఆ కూస్తా గుజ్జు కూడా అరగదీసావు అనుకో, బ్రెయిన్లెస్ పెళ్ళాంతో నేను బ్రతకలేను తల్లి, ఇక అరగదీసింది చాలు కానీ మూసుకుని పడుకో అని కోపంగా కసిరేసి ఫుల్లుగా దుప్పటి కప్పేసుకుంటాడు. దుర్మార్గురా అంటూ భూమి బండబూతులు తిట్టుకుంటూ సోఫాలో పడుకుని ఆ రోజుని తెల్లవారించేస్తుంది. కొత్త ప్రాజెక్టులో సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉన్న 2 రోజులు బట్టి భూమితో మాట్లాడడానికి కూడా కుదరలేదు అన్న విసుగుని అలానే క్యారీ చేస్తూ తొందరగా హడావిడిగా రెడీ అయిపోతుంటుంది హాసిని. నిజానికి ఇప్పటివరకు హాసినికి వంటగదిలోకి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు తనే ప్రిపేర్ చేసేది. కానీ ఒక్కసారిగా భూమి వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోవడంతో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నా, అంతకుముందు కనీసం కాఫీ పెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. కొద్దిగా మంచిగా ఏంటంటే హిమాకి కొంచెం వంట మీద టచ్ ఉండడంతో వాళ్ళ మార్నింగ్ కాఫీ ఇంకా బ్రేక్ఫాస్ట్ వాళ్ళిద్దరూ చేసుకోవడంతో అటు ఆపోజిట్లో ఉన్న బాయ్స్కి కూడా పంపించి కొంచెం టైం సేవ్ చేశారనుకుంటారు. కానీ అక్కడ సందీప్ బాధ ఎవ్వరికీ పట్టదు. అది ఖచ్చితంగా హిమానే చేసిందని ఫిక్స్ అయిన సందీప్ వాటి వంక చూడని కూడా చూడకపోవడంతో పాటు క్యాంటీన్లో తింటాను అని ఒక మాటతో చెప్పేసి నలుగురు వాళ్ళ ఆలోచనలతోనే అక్కడి నుంచి కొంచెం దగ్గరలోనే ఉన్న కొత్త ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. హాసిని సందీప్లు భూమిని అడగాల్సిన ప్రశ్నల గురించి ఆలోచనలైతే, హిమ వినీతులకు ముందు సెలెక్ట్ కాని వాళ్ళం ఇప్పటికిప్పుడు ఎందుకు ఆఫీస్ చేంజ్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు వాళ్ళని విరాట్ అంత అర్జెంటుగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశాడో తెలియక అదే డౌట్ తెలుసుకోవాలని ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. సరిగ్గా వీళ్ళు ఎక్కిన క్యాబ్స్ 15 మినిట్స్లోనే వాళ్ళ ఆఫీస్కి చేర్చేయడంతో పాటు క్యాబ్ దిగి ఫేర్ ఇస్తున్నప్పుడే విరాట్ కార్ అక్కడ రాయల్గా వచ్చి ఆగుతుంది. ముందుగా డోర్ ఓపెన్ చేసుకుని విరాట్ కార్ దిగితే తర్వాత అతడి పక్క సీట్లో నుండి బిక్కుమంటూ దిగిన భూమిని చూసి నలుగురు ప్లగ్లో వేలు పెట్టినట్టుగా బిగుసుకుపోతారు.
హాసిని సందీప్ అయితే విరాట్ కార్లో నుండి భూమి దిగడం చూసి షాక్ అయితే హిమ వినీతుల షాక్కి కారణం ఏమంటారు తెలుసుకోవచ్చు రేపటి ఎపిసోడ్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అన్నట్టుగానే 30 మినిట్స్కి దగ్గరగా ఇస్తున్నాను ఎపిసోడ్స్. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి ఎపిసోడ్ రెడీ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇస్తున్నానంటే దానికి తగ్గ ప్రతిఫలం నీ దగ్గర నుంచి ఆశించడం తప్పులేదు.